ఒక వ్యక్తి రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. ఆచి చికెన్ మసాలా అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి. మొన్న తిరుమలకు పోవాలన్నాడు, వెళ్ళమన్నాను, డిక్లరేషన్ ఇమ్మన్నాం. నేనున్నాను, మసీదుకు వస్తాను, మసీదులో సాంప్రదాయాలు పాటిస్తాను. నేను చర్చికి పోతాను, చర్చిలో సాంప్రదాయాలు పాటిస్తాను, వాళ్ళ మనోభావాన్ని గౌరవిస్తాను. మీరు కూడా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక ఇమ్మంటే నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు, హే రామ్ అంటాడు. అంటే ఏమనాలి? అంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి చాలా జరిగాయి. ఇక్కడ మనందరం కాలజ్ఞానం రాసినటువంటి పోతులూరి వీరబ్రహ్మం తిరిగిన స్థలం ఇది. 400 సంవత్సరాల కంటే ముందు ఆయన కాలజ్ఞానం రాశాడు. అప్పుడే చెప్పాడు ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయని. వీరబ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. మత విద్వేషాలు ఎవ్వరూ రెచ్చగొట్టడానికి వీలు లేదు. రౌడీలని, గూండాలని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎవరు ప్రోత్సహించడానికి వీలు లేదు. కులాల్ని, మతాల్ని విభజించడానికి కూడా వీలు లేదు. ఎలాంటి వ్యక్తి అంటే ఇక్కడ నంద్యాలలో విగ్రహం వాళ్ళ పార్టీయే, అతనే విధ్వంసం చేశాడు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. వాస్తవం వచ్చిన తర్వాత తోక జాడించే పరిస్థితికి వచ్చారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ఇంత ప్రవర్తన మీరు చేయొద్దండి. తండ్రి చనిపోయాడు, తండ్రికి పూజలు చేస్తారు. ఎందుకు? ఓట్ల కోసం. తల్లి బతికుంది, తల్లి ఆస్తికి ఆవిడ్ని హింస పెడతాడు. అంటే తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? అవునా కాదా? అవునంటే చేతులు పైకెత్తండి. మీకు ఇలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. తల్లిని గౌరవించలేని వ్యక్తి నేను ఈరోజు పెట్టాను. తల్లికి వందనం పెట్టింది. పిల్లల్లో శాశ్వతంగా తల్లులంటే గౌరవం ఉండాలని. ఎంత పెద్దయినా తల్లి తల్లి, బిడ్డ బిడ్డే. అవునా కాదమ్మా? ఇలాంటి వారసత్వాన్ని, ఇలాంటి పనులు చేయాల్సిన వ్యక్తుల్ని మనకు కావాలని అడుగుతున్నా. మళ్ళీ చెప్తున్నా, రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు. నేను ఈరోజు రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించబోతున్నా. అదే రాయలసీమ రతనాల సీమ. ఆచి చికెన్ మసాలా.